గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా వరద చేరడంతో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా కొన్ని ప్రాంతాలను కూడా సందర్శించడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, రానున్న 3 రోజుల వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా నిన్న రాత్రి కురిసిన వర్షాన్ని కొన్ని లోతట్టు ప్రాంతాలు సందర్శించడం జరిగింది. సహాయక చర్య ఎట్లా చేపడుతున్నాం? ఇప్పుడు మధ్యరాత్రి నుంచే మొదలు పెట్టాము. మా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, నేను ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్ని కూడా పోయి సందర్శించడం జరిగింది. ఇప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కొన్ని ఇండ్లలో నీళ్లు చేరినాయి, వాళ్లకు భోజన ఏర్పాట్లు కూడా చేసినాం. మా డ్యూటీపల్లిలో ఒక రోడ్డు కోసుకొని పోయింది. అలాగే ఒక బస్సు, మన అమర్రాజా బ్యాటరీకి సంబంధించిన బస్సు కూడా ప్రమాదానికి గురైతే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో చేర్పించినాం. వాళ్ళు కూడా ఇద్దరు తప్ప అందరు డిశ్చార్జ్ అయిపోయారు. ఎవరికి ఏ ప్రమాదం కూడా జరగలేదు. అలాగే 2-3 దగ్గరల చెరువులలో నీళ్లు నిండి రోడ్ల మీదకి రావడం జరిగింది. అక్కడ కూడా ఇరిగేషన్ శాఖ ఈలను పంపించి అక్కడ సహాయక చర్యలో లేకుంటే ఫ్యూచర్లో ఏం తీసుకోవాలి అనేది ఎస్టిమేషన్ కోసం పంపడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం కూడా జరిగింది. సో స్థానిక ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసి టోటల్ డీటెయిల్స్ తీసుకోండి, వాళ్లకు పంట నష్టం కూడా ఇప్పియాలని చెప్పి చేయడం జరిగింది. అన్ని రకాలుగా మేము ప్రజలను ఆదుకుంటాం. అయితే ఇంకా 3-4 రోజులు భారీ వర్షాలు పడే సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నందుకు నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. అలాగే ఏదైతే పాత ఇండ్లలో నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. ఒకవేళ కొద్దిగానైనా లీకేజెస్ వస్తూ ఉంటే రూఫ్ నుంచి కానీ మిగతా దగ్గర నుంచి జాగ్రత్త పడండి. ఈ 2-3 రోజులు ఆ ఇండ్లలో పండుకోకుండా మీ బంధువుల ఇంట్లో కానీ కమ్యూనిటీ హాల్స్లో కానీ నివాసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా 24/7 మొత్తం జిల్లా యంత్రాంగము అలర్ట్గా ఉంది. మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అలర్ట్గా ఉన్నారు. 12 గంటల నుంచే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి సహాయక చర్యలు లేదా అక్కడ ముంపు బాధితులందరికీ కూడా ధైర్యం కల్పించడంలో వాళ్ళు ముందున్నారు. ఇంకా ఒక 2-3 రోజులు మేము అందరం కూడా అలర్ట్గా ఉంటాం. ముఖ్యంగా వాతావరణ శాఖ మహబూబ్నగర్ జిల్లాని రెడ్ అలర్ట్గా జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా అయితే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రైల్వే ఆర్వర్ ఏదైతే బ్రిడ్జిలు ఉన్నో దాని ముఖ్యంగా చాలా ప్రమాదాలు ఉన్నాయి. అవి నిండిపోవడం ద్వారా చాలా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా ఆరోపిస్తుంది. ఇప్పుడు రాత్రి కురిసిన భారీ వర్షంతో అపనపల్లి దగ్గర రైల్వే అండర్ పాస్కు డ్యామేజ్ జరిగింది. అక్కడ ఉన్న గోడ కూడా కూలిపోయింది. ఇమ్మీడియట్గా రైల్వే అధికారులతోటి మాట్లాడినాం. వాళ్ళు వచ్చి అక్కడ ఇమ్మీడియట్గా ఆ గోడనంతా క్లియర్ చేస్తూ ఉన్నారు. డెబ్రీస్ని కొత్త గోడ 2-3 రోజుల్లోనే కడతామని చెప్తున్నారు. ఏ విపత్తు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడానికి జిల్లా యంత్రాంగం కావచ్చు, మేము కావచ్చు తయారుగా ఉన్నాం. ముఖ్యంగా అయితే పాలిటెక్నిక్ ప్రాంతం ఉందో అక్కడ కూడా అయితే రైల్వే బ్రిడ్జి కూడా నిండిపోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు అక్కడ కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. అక్కడ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొని ఈ వర్షాకాలంలో అక్కడున్న పాత రైల్వే గేట్ని ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. లేదండి, పాత రైల్వే గేట్ ఓపెన్ చేస్తే ప్రమాదాలకు కారణమవుతుంది. రైల్వే అండర్ బ్రిడ్జే సేఫ్. వర్షం పడ్డది, ప్రకృతి వైపరీత్యం ఇది. 2 రోజులలో క్లియర్ చేస్తాము. ఆల్రెడీ మోటార్లు పెడతా ఉన్నాం అక్కడ. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రైల్వే అధికారులతో కూడా మాట్లాడినాం. ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాం. దానికి రైల్వే అండర్ పాస్ అవుతుందో దానికి కవరింగ్ చేయడానికి దాన్ని కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ పని మధ్యలోనే ఉంది. ఇక వచ్చే సంవత్సరం నాటికి పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండర్ పాస్ నుంచి రాకపోకలు మనం సాగించవచ్చు. రైట్. మొత్తం మీద కూడా ఓ పక్క వర్షాలు పడుతున్నప్పటికీ ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా కార్యక్రమాలకి స్థానిక ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాత్రి కురిసిన భారీ వర్షాలకు అయితే మహబూబ్నగర్ పట్టణం ఉండొచ్చి మహబూబ్నగర్ పట్టణం ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల దీటుపల్లి కావచ్చు, ఎదురే కావచ్చు, అపనపల్లి ప్రాంతాలు కావచ్చు, ఆ గ్రామాలకు సంబంధించిన కూడా రాత్రి కురిసిన వర్షాలకు చెరువులు కుంటలు పొంగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రోడ్లు తెగిపోయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి స్థానిక ప్రజలను కూడా మున్సిపల్ నగరపాలిక సంస్థ అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, పోలీసు కావచ్చు మొత్తం మీద కూడా సహాయక కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళని పునరావాస కేంద్రాలను కూడా తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముఖ్యంగా మరీ 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ముందస్తుగా అయితే ఉన్న పోలీసులు అలాగే ఉన్నంత అధికారులు, ఎంఆర్ఓలు, ఆయా
అధికారులను కూడా మేము అలర్ట్గా చేసాం. ముఖ్యంగా అవసరం అనుకుంటే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ వర్షాలు ఇప్పటి కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా మేము ముందుంటాం. ముఖ్యంగా ప్రమాదాలు కాకుండా లోతట్టు ప్రాంతాలు ఉన్న మట్టి మీదలో ఉన్నట్టు వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా మేము పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.